గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేశాం. భాగవత మహాపురాణం అంటారు దీన్ని. మహాపురాణం అంటే దీనిలో చాలా ఉంటాయి. వంశాలు, చరిత్రలు, అంటే రాజులు ఎంతమంది పరిపాలించారు, ముఖ్యమైన భగవద్భక్తులు ఎవరు, అందులో వాళ్ళ చరిత్రలు, ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటిని చెప్పుకున్నాం మనం. నిన్నటి వరకు మనం నవమ స్కందాన్ని 26 భాగాలుగా చెప్పుకున్నాం. 27వ భాగాన్ని ఈరోజు చెప్పుకునే ముందు వ్యాసరాయని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్ కీ జై. దద్వాత్మకృత్య హతకృత్య మహన్కబంధం సఖ్యం విధాయ కపిభిర్దయితా గతిం తై బుద్ధ్వాదవాలి నిహతే ప్లవగేంద్ర సైన్యై వేలామగా సమనుయోజభివార్జితాంగ్రి. రామాయణంలో ఉన్నాం కదా. గమ్మత్తుగా ఏంటంటే మూడిట్లోనూ మిత్రాసాహుడి కథ వచ్చినట్టుగా అనిపించింది నాకు. రామాయణం, భారతం, భాగవతం, శివపురాణంలో కూడా. శివపురాణంలో రేపు రాబోతుంది ఆ చరిత్ర. ఇందాక హెడ్డింగ్ కనపడింది. రావణుడి నుండి సీతాదేవిని రక్షించడం ద్వారా శ్రీరాముడుకు సహాయపడ్డ జటాయువు అసువులను కోల్పోయాడు. ఆయనకి సహాయం చేయటంలో సహాయం చేస్తూ తన కొరకై ప్రాణార్పణ చేసిన ఆ పక్షీంద్రుడికి, పక్షీంద్రుడు అంటే పక్షిరాజుకి, శ్రీరాముడు సొంత కొడుకులాగా అంత్యక్రియలు చేసి అతనికి మోక్షాన్ని ఇచ్చాడు. అక్కడి నుండి కొంత ముందుకు సాగిన తర్వాత ఆ ప్రభు తమ పట్ల అపరాధం చేసిన కబంధుణ్ణి చంపేశాడు. ఆ తర్వాత సుగ్రీవాది వానర ప్రముఖులతో మైత్రి నెరపాడు. అధర్మానికి ఒడిగట్టిన వాళ్ళని సంహరించాడు. వానరుల ద్వారా తనకు ప్రాణప్రియమైన సీతాదేవి జాడని తెలుసుకున్నాడు. బ్రహ్మ రుద్రాదులకు కూడా ఆరాధ్యుడైన శ్రీమన్నారాయణుడి యొక్క అంశతో మానవుడై అవతరించిన శ్రీరాముడు వానర సైన్యంతో కూడి సముద్రానికి చేరాడు. అక్కడ యద్రోష విభ్రమ వివృత్త కటాక్షపాత సంభ్రాంతన క్రమకరో భయగీర్ణ ఘోష సింధు శిరస్యర్గణం పరిదృశ్య రూపీ పాదారవిందముపగమ్య బభాషయే తత్. అక్కడ ఎక్కడ సముద్ర తీరంలో రామచంద్రుడు 3 రోజులు ఉపవాసం చేశాట. దేనికోసం? సముద్రుణ్ణి ప్రసన్నం చేసుకుంటాం కోసం. అంటే రాముడు అంటే విష్ణువంశంతో జన్మించినా ఆయన ఎప్పుడు కూడాను భగవంతుడిలాగా ప్రవర్తించలే కదా, మానవుడిలాగానే ప్రవర్తించాడు. అందుకు సముద్రుడు ఇంకా స్పందించలా. అప్పుడు ఏం చేశాడయ్యా అంటే క్రోధాన్ని ప్రదర్శించాడు. ఆ స్వామి యొక్క రోష వీక్షణలు పడినంతనే సముద్ర జలంలో ఉన్న ముసళ్ళు, చేపలు, జలచరాలన్నీ కూడా భయభ్రాంతులు అయిపోయాయి. ఎగసపడుతున్న తరంగాల ఘోష శాంతించింది. ఆ తర్వాత సముద్రుడు ప్రసన్న భావంతో మానవాకృతి దాల్చి అర్ఘ్యపాద్యాది ద్రవ్యాలను శిరస్సును ధరించి ఆయన పాదాలకు ప్రణమిల్లి శరణాగతుడై ఇలా ప్రార్థించాడు. ఆ ప్రార్థన మనం రేపు 28వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా.